శుక్రవారం జయ స్కూల్, నెహ్రూ నగర్ కిండర్ గార్డెన్ కన్వకేషన్ ప్రోగ్రామ్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్లు జెల్ల పద్మ, బింగి జ్యోతిలు మాట్లాడారు. శుక్రవారం జయ స్కూల్, నెహ్రూ నగర్ కిండర్ గార్డెన్స్ కన్వకేషన్ ప్రోగ్రామ్ స్కూల్ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్లు జెల్ల పద్మ, బెంకి జ్యోతిలు మాట్లాడుతూ విద్యార్థులు వైఫల్యం చెందినప్పుడు కుంగిపోవద్దని, కింద పడిన ప్రతిసారి పైకి లేచి విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వం వికాసం, వ్యక్తి నిర్మాణం జయ స్కూల్ నందు నేర్పిస్తామన్నారు. మన ఇతిహాసాలు, పురాణాలు విద్యార్థుల చిన్నతనంలో నేర్చుకోవడం వలన వారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ ఇంటికి తీసుకొని వెళ్లి వారితో కలిసి మాట్లాడడం నేర్పిస్తే కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలని వారికి పెయింటింగ్, మ్యూజిక్ వంటి ఆర్ట్స్ నేర్పించాలన్నారు. జయ స్కూల్ గత 13 సంవత్సరాల నుండి అనేక మంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిందని, అటువంటి వారిని మీ పిల్లలకు రోల్ మోడల్గా చూపిస్తే వారి స్ఫూర్తిని పొంది చదువులో రాణిస్తారన్నారు. 175 మంది విద్యార్థులతో నెహ్రూ నగర్లో 2012లో ప్రారంభమైన జయ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. సూర్యాపేట జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలలో జయ స్కూల్ను విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను డైరెక్టర్లు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యతను, మన పండుగలు, గ్రామ దేవతలను తెలియజేసే విధంగా చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హై స్కూల్లో చదువుతున్న పేరెంట్స్ అందరికీ ఉపేందర్ సార్ పేరైతే పరిచయం ఉంటుంది. జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్లో ఈ బ్లాసమ్స్ గురించి, పిల్లల గురించి మాట్లాడే ముందు మీ స్క్రీన్స్ మీద అటు ఇటు 2 స్క్రీన్స్ మీద రిజల్ట్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. వెనక కూర్చున్న వాళ్ళైతే, ముందర కూర్చున్న వాళ్ళకైతే వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ ఒకటే కనబడుతుంది. వెనక ఉన్నప్పుడు జయ స్కూల్ ఇప్పుడు స్టార్ట్ చేసి 13 సంవత్సరాలు అవుతుంది. 2012లో స్టార్ట్ చేసాం 175 మందితోటి నెహ్రూ నగర్లో. ఇప్పటికీ నెహ్రూ నగర్ని మా మాతృస్థానంగానే భావిస్తూ ఉంటాము. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఇక్కడ మాత్రం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రోగ్రాము. సో మీరందరూ ఎవ్రీడే ఇబ్బందులు పడుతూనే ఉన్నాము అక్కడ, కానీ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి ప్లేసే అది. 175 మందితో స్టార్ట్ చేసిన బ్రాంచ్ నుంచి ఈ సంవత్సరం శ్రీరామ్ నగర్లోను 60 ఫీట్ ఇక్కడ 3 వేరువేరుగా కేజీ కాన్వకేషన్ చేసుకునే పరిస్థితికి రాగలిగాం. అందరికీ థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అది, ఫర్ బ్లెస్సింగ్స్ టు జయ చేసినందుకు. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు షేర్ ద వ్యూస్. మీకు స్క్రీన్లో కనబడుతున్న ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ పేర్లన్నీ గుర్తుంచుకోండి. ఏఎస్ రావులో కానీ, మెయిన్స్లో కానీ ఎప్పుడైతే మీ పిల్లలు 2nd క్లాస్ దాటి పైకి వస్తుంటారో వాళ్ళకు కావాల్సిన రోల్ మోడల్స్ ఇలా చేయి తిప్పే హీరోలు కాదండి, నిజంగా ఒరిజినల్ రోల్ మోడల్స్ వాళ్ళ స్కూల్లోనే ఉన్నారు. ఏ ఎగ్జామ్ వచ్చినా నిజంగా తగ్గేదేలే అనుకుంటూ చదువుకునే పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఏదో రోడ్ల మీద బైక్లు వేసుకొని తిరిగే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని, సగం కటింగ్ చేయించుకునే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే రోజుల్లో ఈనాటి కిండర్ గార్డెన్ కాన్వకేషన్కి విచ్చేసిన తల్లిదండ్రులకి, ఈరోజు కాన్వకేషన్ తీసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న సీనియర్ కేజీ విద్యార్థులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చిన్నపిల్లల్ని నర్సరీలో మాకు అప్పచెప్తే ఇక్కడ వాళ్ళని 3 years ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇవాళ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్న సందర్భంగా ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుపుతున్నాము ఇక్కడ. ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. పేరెంట్కి కూడా వెరీ స్మాల్ కిడ్ని ఇంత గొప్పగా
టర్నప్ అయి చేసినందుకు కూడా మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు డిగ్రీ లెవెల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయి తీసుకునే పట్టాని ఇంత చిన్నప్పుడు ఓన్లీ ప్రీ ప్రైమరీ కంప్లీట్ కాగానే గ్రాడ్యుయేషన్ తీసుకోవడం మీకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ డ్రెస్సులో పిల్లలు చూసుకోవడం మనకు ఎంతో చాలా చాలా మెమరబుల్ డేస్. దీనికి వెనక కృషి మీది కూడా చాలా ఉంది. పేరెంట్స్ ఎంతో కష్టపడి ఆ స్కూల్లో జయ బ్లాజమ్స్లో ఇచ్చే అన్ని రకాల ప్రోగ్రామ్స్ని, అన్ని రకాల యాక్టివిటీస్ని అన్నీ చేపిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్లనే వాళ్ళు సక్సెస్గా ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఈ స్కూల్లో టీచింగ్ ఒకటే కాకుండా అన్ని రకాల డెవలప్మెంట్స్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ మన ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లేలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండే విధంగా ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. మీరందరూ కూడా మాకు సహకరిస్తే ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా టీచర్స్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంతో కష్టపడి అంతా నిర్వహించారు. డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ నేర్పించడం, పేరెంట్స్ కూడా ఎంతో ఇబ్బంది అయినా కూడా డ్రెస్సెస్